నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SML అలర్ట్. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్లో అప్డేట్స్ని అయితే మీరు నేరుగా పొందండి. ఇక గత వీడియోలో నేను అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్లు అయితే పెట్టడం లేదు. అంటే ఆన్సర్ తెలిసి పెడతలేరా, లేకపోతే మేము పెట్టింది తప్పు అయితే ఎవరేమనుకుంటారో అని చెప్పి అనుకుంటున్నారేమో. అలా ఏమి ఉండదు, మీకు తెలిసినా తెలియకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక మన వీడియో మీరు మాత్రమే చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే మీరు ఈ వీడియోలు చూడడం ద్వారా మీకు వచ్చేది ఏమిటంటే, మీకు కాస్త డాటా వేస్ట్ అవుద్దేమో కావచ్చు, కానీ మీకు ముఖ్యంగా మీరు పేపర్స్ అనేటివి బయట ఎక్కడ దొరకడం లేదు, మొదటి విషయం. రెండవది ఏంటంటే, ఇప్పుడు అడిగే పేపర్స్ అనేటివి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చాలా మారిపోయింది. అయితే మరి వాటికి అనుగుణంగా చదవాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. మీకు వీలైనన్ని ప్రీవియస్ పేపర్స్ను కలెక్ట్ చేసుకోండి. వాటి ఆధారంగా కేవలం చూసుకొని అవే ప్రామాణికంగా కాకుండా వాటిని ఆధారంగా చేసుకొని ఎలాంటి టాపిక్స్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగారు, గత సంవత్సరాలతో పోల్చుకుంటూ వస్తూ ఉంటే మనకు పేపర్ యొక్క డిఫికల్టీ అనేది ఏ లెవెల్లో ఉంది, పెరుగుతుందా, పెరిగితే అందులో ఏ విధమైన మార్పు వచ్చింది, సో మరి క్వశ్చన్ మాత్రమే డిఫికల్టీగా ఉంటుందా, దాంట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా మనల్ని ట్విస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు టాపిక్ అనేది 360 డిగ్రీస్ కనుక మనం చదివినట్లయితే ఏ విధమైన క్వశ్చన్ అడిగినా మనమైతే ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. సో అలా మనం ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని ప్రీవియస్ పేపర్స్ అనేటివి ఒక రెఫరెన్స్గా తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మీ యొక్క ప్రిపరేషన్కి ప్రీవియస్ పేపర్స్ని జోడించుకొని మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తూ మీరు ప్రిపేర్ అవుతే మీకు ఎక్కువగా మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ని ఏ విధంగా అడిగినా చేసేటువంటి నాలెడ్జ్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో ఎందుకని చెప్పే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సోది అని కనుక ఫీల్ అయితే నేనైతే ఏమి చేయలేను. సో ఇక మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ని అయితే చూద్దాం. లాస్ట్ వీడియోలో అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ వచ్చేసి బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అయితే అడిగాను. సో దానికి సంబంధించి సరైనటువంటి సమాధానం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ఏ, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. బి, మొట్టమొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించింది. సి, 2018 ప్రపంచ ఆరోగ్య దినోత్సవ థీమ్ ఆహార భద్రత. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 వాక్యాలలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ డి ఏ, బి, సి. అయితే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ మరియు బి. ఇక్కడ ఇవ్వబడినటువంటి నెక్స్ట్ క్వశ్చన్, మే 1, 2018 నాడు న్యూఢిల్లీలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పదవి ఎవరు చేపట్టారని అయితే అడగడం జరిగింది. ఇక దీనికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిది ఫ్రాన్స్ న్యూరోన్హా, ఆప్షన్ 2 సితాన్స్ రంజన్కర్, ఆప్షన్ 3 కె శ్యాంప్రసాద్, ఆప్షన్ 4 జస్టిస్ మార్కండేయ కట్టు.
దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 సితాంశు రంజన్ కర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టోరెట్ సిండ్రోమ్పై క్రింది అంశాలను పరిశీలించండి. ఏ. టోరెట్ సిండ్రోమ్ సమస్య ఆధారంగా హిచ్కీ అను బాలీవుడ్ సినిమాను నిర్మించారు. బి. ఈ నాడీ సంబంధిత రుగ్మతకు ప్రసిద్ధి చెందిన ఒక జర్మన్ న్యూరాలజిస్ట్ పేరు పెట్టడం జరిగింది. మరి ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏమిటి? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి రెండు సరైనవి, రెండు సరికావు. అయితే దీనికి సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 2017 మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్ను సాధించింది ఎవరు? ఆప్షన్ 1 అజితేష్ సంధు, అజంలో క్యూ, గగన్జిత్ బుల్లర్, రషీద్ ఖాన్. దీనికి సరైనటువంటి సమాధానం గగన్జిత్ బుల్లార్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8వ వార్షిక గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్, దీన్నే GES అని అంటారు. ఇది ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 కాలిఫోర్నియాలోని ఆల్టో, ఆప్షన్ 2 భారతదేశంలోని హైదరాబాద్, ఆప్షన్ 2 చైనాలోని షాంఘాయ్, ఆప్షన్ 4 జపాన్లోని టోక్యో. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 హైదరాబాద్, ఇండియాలో అయితే జరిగింది. అయితే మనకు రీసెంట్గా జరిగినటువంటి సమ్మిట్స్ ఏమున్నాయి, మన ఇండియాలో జరిగిన సమ్మిట్ ఏంటి, G20 సమావేశాలు ఎక్కడ జరిగాయి అనే విషయాన్ని పైన ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. G20 సమ్మిట్ గురించి ఖచ్చితంగా చదవండి, దాని థీమ్ ఏంటో తెలుసుకోండి, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ నగరంలో దేని గురించి చర్చ చేశారు అనే విషయాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ అయితే పడుతుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. G20 సమ్మిట్ని క్షుణ్ణంగా చదవడం అయితే మర్చిపోకండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది జాతీయ పార్కులను వాటి సంబంధిత రాష్ట్రాలకు జతపరచండి. బందీపూర్ జాతీయ పార్కు, గిర్ అటవీ జాతీయ పార్కు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మానస్ జాతీయ పార్క్. మరి రాష్ట్రాలు వచ్చేసి అస్సాం, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్. మరి ఇందులో సరైనటువంటి సమాధానం ఏంటో చూద్దాం. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 A3, B2, C4, D1. మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాం. A3 బందీపూర్ జాతీయ పార్కు కర్ణాటకలో ఉంది. B2 గిర్ అటవీ పార్కు గుజరాత్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సి 4th ఆప్షన్ ఉత్తరాఖండ్లో ఉంది. D1 మానస్ జాతీయ పార్క్ 1 అస్సాంలో ఉంది. సో ఇది పార్కులు మరియు రాష్ట్రాలకు సంబంధించింది. అయితే మనకు రీసెంట్గా జరిగిన విషయాల్లో భాగంగా లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు బందీపూర్ నేషనల్ పార్కును విజిట్ చేయడం జరిగింది. మరియు ఏనుగులు, చీతాలకు సంబంధించి మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ ఈసారి అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ చీతాలకు సంబంధించి వాటి యొక్క 7 జాతులు ఉన్నాయి. ఆ 7 జాతుల గురించి చదవండి. అంతేకాకుండా బందీపూర్ నేషనల్ పార్కు ప్రత్యేకతలు, ఇంకా మోడీ గారు ఎక్కడెక్కడ విజిట్ చేశారో వాటిని కూడా ఒకసారి చూసుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తెలంగాణలోని
ఏ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది? ఆప్షన్ 1 కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్. దీనికి సరైన సమాధానం మీకైతే తెలుసని చెప్పి అనుకుంటున్నాను. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలోని అన్ని విభజన పూర్వపు జిల్లాలలో క్రింది ఏ ప్రధాన ఖనిజం లభిస్తుంది? తెలంగాణలోని అన్ని విభజన పూర్వపు జిల్లాలలో ఏ ఖనిజం ప్రధానంగా లభిస్తుంది? అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న జిల్లాలుగా విడిపోయాం. అంటే మనకు 10 జిల్లాల తెలంగాణ ఉన్నప్పుడు ఎక్కువగా మనకు ఏ ముడి ఖనిజం మనకు లభించేదని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీనికి సరైనటువంటి సమాధానం బిల్డింగ్ రాళ్ళు. సో ఇవైతే మనకు పుష్కలంగా లభించేటివి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి ఇంధన సమర్థవంతమైన A1 కేటగిరీ రైల్వే స్టేషన్ క్రింది వాటిలో ఏది? అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, బెంగళూరు రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 కాచిగూడ రైల్వే స్టేషన్. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంధన సమర్థవంతమైన A1 కేటగిరీ రైల్వే స్టేషన్ కిందికైతే రావడం జరుగుతుంది. అయితే మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే రైల్వేలకు సంబంధించి మనకు రైల్వేల యాక్సిడెంట్ను నివారించడానికి ఏ పద్ధతిని కొత్తగా ప్రవేశపెట్టారు, ఏ టెక్నాలజీ అనేది రావడం జరిగింది, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి వందే భారత్ రైళ్ళు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి, దాన్ని ఎప్పుడు ఎవరు ప్రారంభించారు, అంతేకాకుండా కొత్తగా మనకు నీటి మార్గం ద్వారా ప్రయాణించేటువంటి మెట్రో సదుపాయం కూడా ఏర్పాటైంది, అది ఎక్కడుంది, అంతేకాకుండా నీళ్ళపైన వెళ్ళేటువంటి బస్సు సౌకర్యం ఉంది, మరి అది ఎక్కడ ఉంది? ఇలాంటి రవాణాకు సంబంధించినటువంటి ఈ రైల్వేలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇలాంటి విషయాలపైన మీరు కొంచెం ఫోకస్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఇది మనందరికీ తెలిసినటువంటి సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంది. అయితే మీరు మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏమున్నాయి అనే విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు మరొక విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఏమైనా సంస్థలకు సంబంధించినటువంటి కొత్తగా సెంటర్లు ఏమైనా ప్రారంభించినా లేదా కొత్తగా ఏవైనా హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించినటువంటి హాస్పిటల్స్ కానీ యూనివర్సిటీలు కానీ ఉంటే వాటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే మనకు ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీస్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొన్ని గిరిజన యూనివర్సిటీస్ అనేవి శాంక్షన్ కావడం జరిగింది. సో వాటిపైన క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు వాటిపైన ఫోకస్ చేయాలి. సో ఇవి ఎందుకంటే మనకి ఇవన్నీ జనరల్ కరెంట్ అఫైర్స్ కిందికి మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఎక్కడో లేవు, మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, గత కొన్ని సంవత్సరాలుగా విపత్తు నిర్వహణపై ఇస్రో అభివృద్ధి చేసిన కార్యాచరణ పద్ధతి ఇప్పుడు వ్యవస్థీకృతం చేయబడిన ఒక కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆధీనంలో స్థాపించబడింది. దాని పేరు ఏమిటి? ఇంతకుముందే నేను చెప్పాను కదా, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి మెయిన్ ఏజెన్సీల గురించి మరియు యూనివర్సిటీల గురించి మీరు తెలుసుకోవాలి. సో అలాంటప్పుడే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. ఆప్షన్ 2 ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్. ఆప్షన్ 3 మహాలనోబిస్ నేషనల్ క్రాస్ ఫోర్కాస్ట్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ 4 ఆప్షన్లో సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మహాలనోబిస్ నేషనల్ క్రాస్ ఫోర్కాస్ట్ సెంటర్, దిస్ ఈజ్ ద సరైనటువంటి సమాధానం. ఇక మరి ఇంకొక క్వశ్చన్, చాలా ముఖ్యమైనటువంటి బిట్. గతంలో మనకు జరిగినటువంటి గ్రూప్ 4 అవ్వచ్చు, లేదా జేఎల్ జూనియర్ లెక్చర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అవ్వచ్చు. అందులో మన హైదరాబాదులో కొత్తగా జరిగినటువంటి ఏమంటారు వాటిని, రన్నింగ్ రేస్ అవి జరిగాయి. సో వాటిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన హైదరాబాద్లో ఇస్రోతో భాగస్వామ్యంలో ఒక కొత్త అంతరిక్ష పరిశోధన కేంద్రం కూడా ఏర్పడింది. సో మరి దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, దాని యొక్క డైరెక్టర్ ఎవరు, వారి యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అని చెప్పి అడిగే అవకాశం అయితే ఉంటుంది. దానిపైన కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది? ఆప్షన్ 1 ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 2 సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 3 పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 4 రాష్ట్ర సాంకేతిక విభాగము. దీంట్లో సరైనటువంటి సమాధానాన్ని మనం చూస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పర్యావరణం, అడవులు, వాతావరణపు మార్పుల మంత్రిత్వ శాఖ. మరి ముఖ్యమైనటువంటి మరో క్వశ్చన్ చూద్దాం. జీవావరణ రిజర్వు రాష్ట్రాలు, సో జతపరచడం. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పన్నా, ఆచనంక్మార్, నెక్రోక్, సిమిలిపాల్ ఇవి జీవావరణ రిజర్వ్స్. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలు మేఘాలయ, మధ్యప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 A2 పన్నా మధ్యప్రదేశ్, B4 అచనంక్మార్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఆప్షన్ C1 నోక్రెక్ మేఘాలయ. ఆప్షన్ D3 సిమిలిపాల్ ఒడిశా. ఇవి రాష్ట్రాలు మరియు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వులు. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కవ్వాల్, ఆమ్రాబాద్ వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వెరైటీగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే అందులో ఎన్ని ఈ జంతువులు ఉన్నాయి, ఎక్స్ అనే జంతువులు ఎన్ని ఉన్నాయి, వై అనే జంతువులు ఎన్ని ఉన్నాయి అనే విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏనుగులు, పులులు వీటిపైన మెయిన్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రంట్లండ్ కమిషన్గా పిలువబడే పర్యావరణం,
మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది? ఆప్షన్ 1 1987, 1991, 2000, 1997. అయితే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1987వ సంవత్సరంలో అయితే మనకు ఈ నివేదిక అనేది ప్రచురించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మీకే క్విజ్గా ఇవ్వడం జరుగుతుంది. జీవ వైవిధ్య చట్టం, ఈ చట్టంను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆప్షన్ 1 2002, 2001, 2003, 1999. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియచేయండి. ఏమాత్రం మొహమాట పడకండి. సో ఇంతకుముందే చెప్పాను కదా, ఏదైతే ఎక్కువగా వన్యప్రాణుల సంరక్షణ పైనే ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు మెయిన్గా వీటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో మోడీ గారు చాలా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి చాలా రిజర్వ్స్ అదేవిధంగా నేషనల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది. వాటిపైన పేపర్స్లో పెద్ద పెద్ద కటౌట్లతో ఫొటోసు పెద్ద పెద్దగా న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి వాటిపైనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఎందుకంటే అది విషయం పెద్దది, కానీ ఎక్కువ మంది దాన్ని అంతగా పట్టించుకోరు. సో మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవండి. ఇక ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోను ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.